మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం బెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. నకిలీ సర్టిఫికేట్లతో కోర్టునే బురిడి కొట్టించాలని చూసిన వ్యక్తి ఉదంతం పొదిల్లో వెలుగు చూసింది. ప్రభుత్వ అధికారి ముద్రలు, సంతకాలు ఫోర్జరీ చేసి అడ్డంగా బుక్కయ్యాడు ఒక కిలాడి. పొదిలి పట్టణానికి చెందిన గూడూరు వినోద్ కుమార్ అనే వ్యక్తి కోర్టు కార్యాలయం సబార్డినేట్గా పనిచేసే సురేష్ కుమార్ వద్ద 1000 రూపాయలు తీసుకున్నాడు. దీనికి ప్రతిఫలంగా ఒంగోలు జీజీహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇచ్చినట్లుగా ఒక నకిలీ మెడికల్ సర్టిఫికేట్ను సృష్టించాడు. అంతేకాదు, ఎవరికి అనుమానం రాకుండా డాక్టర్ గ్రీన్ ఇంక్ పెన్నుతో సంతకం చేసినట్లుగా తానే సంతకం చేసి నకిలీ స్టాంపులు వేసి అసలు డాక్యుమెంట్లాగా కోర్టును నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ ఫోర్జరీ వ్యవహారం బయటపడటంతో రంగంలో దిగిన పొదిలి ఎస్ఐ రాజేష్ నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు వద్ద నుంచి 2 నకిలీ స్టాంపులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై BNS 318/4, 319/2, 337, 338, 339, 341 వంటి కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. న్యాయస్థానం మోసగించాలని చూస్తే చట్టం ఎంత కఠినంగా ఉంటుందో ఈ అరెస్టు నిరూపిస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై ఎస్ఐ రాజేష్ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.